ప్రియమైన దేవుని సంగమా, గత ఆదివారం కూడా మనం ప్రకటన గ్రంథం మీద ధ్యానం చేశాం. అయితే యేసు ప్రభు పలికిన మాటలు మరి సంఘాలతో చెబుతున్నప్పుడు 7 సంఘాలకి దేవుడు వినిపించిన మాటల్ని మనం ధ్యానం చేశాం. అయితే మొదటి 3 సంఘాలకు యేసయ్య పలికిన మాటలు మాత్రమే మనం ధ్యానించగలిగాం బికాజ్ ఆఫ్ ద షార్టేజ్ ఆఫ్ టైం. కనుక ఈరోజు మిగిలిన దైవచిత్తం అయితే 4 సంఘాలకి దేవుడు చెప్తున్న మాటల్ని మనము ధ్యానించబోతున్నాం. కనుక మొట్టమొదటిగా మళ్ళా మన యొక్క అంశానికి ప్రధాన వాక్యంగా యోహాను రాసిన ప్రకటన గ్రంథం రెవల్యూషన్స్ 1వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం చదువుకుందాం. రెవల్యూషన్స్ చాప్టర్ 1 వర్స్ 3. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. Even though it is written by Apostle John, but this message was given by Lord Jesus Christ. యేసు ప్రభు మరి ఆయనే ఈ యొక్క సంఘాలకి ఈ యొక్క మాటలు తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. The book of Revelation addressed 7 letters to 7 churches in Asia Minor. అంటే presently it is a modern day Turkey. But each letter as proclaimed by Jesus Christ and recorded by John the Apostle declares the triumphs and failings of the recipient churches and warns each congregation to repent. అయితే ఈ యొక్క పుస్తకం అంతా కూడా మనం చూస్తే 7 సంఘాలకి దేవుని యొక్క వాక్యాన్ని అపోస్తలుడైన యోహాను ద్వారా తీసుకుని వస్తున్నాను. ఇది అందులో సారాంశం ఏంటంటే వాటిలో ఉండే మంచిగా చేస్తున్న సంఘాలని దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. అలాగే ఎక్కడెక్కడైతే షార్ట్ కమింగ్స్ ఉన్నాయో, ఇది సరికాదు, ఈ పద్ధతి కాదు అన్న దగ్గర అంతా కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే ఎక్కడైతే నువ్వు మార్చుకోవాలనుకోవాలని చెప్తున్నాడు అక్కడ ఖచ్చితంగా నువ్వు మార్చుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఇవన్నీ కూడా ఈ యొక్క 7 సంఘాలకి రాసినప్పుడు అక్కడున్న 7 సంఘాలకి అని మనం అనుకోకూడదు. ఆ 7 సంఘాలు ఆ సమయంలో చాలా ప్రాముఖ్యమైన స్థలాలలో అవి ఉన్నాయి. ఎందుకంటే ఆ సమయంలోనే వీ కెన్ సీ లాట్ ఆఫ్ చర్చెస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద సేమ్ ప్లేస్. మనం కొరింథీయుల సంఘం ఉంది, అలాగే మరి లవోదికీయలో మరి యొక్క గలతీలు సంఘం ఉన్నాయి. చాలా సంఘాలు అక్కడ ఏరియాలో ఉన్నప్పటికీ కూడా వీటికి మాత్రమే దేవుడు ఎందుకు రాశాడు అంటే ఈ 7 సంఘాలకి రాసినప్పుడు దట్ మెసేజ్ విల్ గో టు ఆల్ ద చర్చెస్ ఇన్ ద వరల్డ్ అనేది దేవుని యొక్క ఉద్దేశంగా ఉంది. కనుక ఈ 7 కూడా ఇవన్నీ కూడా మన యొక్క సంఘాలకి సరిపోతాయని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం అండి. ఈ సమయంలో ప్రత్యేకంగా మన యొక్క జీవితాలకి అనువైన ఈ యొక్క వాక్యాన్ని మనము పూర్తిగా నమ్మకంతో తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. గత వారంలో యోహాన్ రాసిన ఈ యొక్క ప్రకటన గ్రంథం నుంచి మొదటి అధ్యాయం అంతా కూడా ఇట్ టెల్స్ అబౌట్ ద మ్యాగ్నానిమస్, లేకపోతే దేవుని యొక్క ఉన్నత స్థితి, దేవుడు ఏ విధంగా ఉంటాడో, ఆయన యొక్క రూపాలు, ఆయన యొక్క స్థితి ఏంటో అనేది మొత్తం కూడా మనము చూసాం. అంటే ఆ యొక్క యేసు ప్రభువుని గురించిన ఏ విధంగా ఆయన ఉంటాడనేది, ఆయన మహిమ ఎలా ఉంటుంది అనేది మొత్తం కూడా ఈ యొక్క మొదటి అధ్యాయంలో రాసి ఉంది. 2, 3 అధ్యాయాలు 7 సంఘాలకి 7 పత్రికలు రాసినట్టుగా మనము చూస్తున్నాం. ఒకసారి క్లుప్తంగా మొదట 3 సంఘాలకి రాసిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది మెసేజ్ టు ద ఎఫెస్ చర్చ్, ద చర్చ్ ఇన్ ఎఫెస్.
ఎఫెసీలో ఉన్న సంఘానికి రాసిన మాటలు మనం చూస్తే 2వ అధ్యాయంలో 1 వచనం నుంచి 7 వచనాల వరకు ఇది రాసి ఉంది. దీనిలో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నీవు చాలా బాగా చేస్తున్నావు, నీవు మంచి కార్యాలు చేస్తున్నావు సంఘమా, నీవు సంఘంలో అన్ని మంచి కార్యాలు చేస్తున్నావు, కానీ నీవు మొదటి ప్రేమను విడిచిపెట్టితివి. కాబట్టి మారు మనసు పొంది ఆ మొదటి ప్రేమను నువ్వు చేపట్టుము, లేకపోతే నీ దగ్గర ఉన్న ఆ యొక్క దీపస్తంభమును నేను తీసివేస్తాను అని అంటున్నాడు. రెండవది, ద మెసేజ్ టు ద సెకండ్ చర్చ్ స్ఫుర్ణలో ఉన్న ఆ యొక్క సంఘానికి, సంఘపు దూతకు దేవుడు రాస్తున్నాడు. ఇక్కడ కూడా ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఆ యొక్క సంఘం అంతా కూడా ఇట్ వాస్ గోయింగ్ త్రూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రబుల్స్, ఆ పర్సిక్యూషన్స్తో కూడా వెళుతున్నట్టుగా మనం చూసాం. అయితే అక్కడ కూడా ప్రభు ఏమన్నాడంటే, నీ శ్రమ, నీ దరిద్రత నేను ఎరుగుదును, నీవు ధనవంతుడివే, నీవు పొందపో శ్రమలకు భయపడకము, కొందరిని శోధించి చెరలో వేయబడుతున్నది, 10 దినముల వరకు శ్రమ కలుగుతుంది, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 10 దినాలు అంటే కొంతకాలము శ్రమలో ఉంటుంది, ఆ శ్రమలలో నీవు నిలిచి ఉండుము, నీకు నేను జీవ కిరీటాన్ని ఇస్తానని దేవుడు తెలియజేశాడు. 2 సంఘాలు. మూడవది పెర్గమం, ద మెసేజ్ టు ద పెర్గమంలో ఉండే సంఘానికి దేవుడు ఈ విధంగా సెలవిస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ అ పర్టికులర్ టైప్ ఆఫ్ చర్చ్, మిగతా 2 సంఘాల కంటే కూడా భిన్నంగా ఉంది. ఇది కాంప్రమైజింగ్ చర్చ్ అని కూడా మనం చెప్పాం. అంటే ఈ యొక్క వరల్డ్లీ నేచర్తో కలిసిపోతున్న సంఘంగా దేవుడు తెలియజేశారు. కనుక దీని విషయమై ప్రత్యేకంగా వాళ్ళకి భిన్న బోధలు తీసుకొచ్చేవాళ్ళు, లోకంలో ఉండే ఆ యొక్క పద్ధతులన్నీ కూడా దీనిలోకి తీసుకొచ్చే ఒక సిస్టమ్ అక్కడ పనిచేస్తూ ఉండింది. అందువల్ల దాని గురించి దేవుడు ప్రత్యేకంగా బిలాము బోధన ఉండే ప్రజలు అక్కడ ఉన్నారు, నికోలయాతుల బోధన అనుసరించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నీవు వాళ్ళ విషయమై జాగ్రత్తగా ఉండము, వాళ్ళని నీవు కంట్రోల్లో పెట్టుకోవాలి, వాళ్ళని నీవు మార్చుకోవాలి, వాళ్ళ విషయమై మారు మనసు పొందాలి. అంటే అక్కడ జరుగుతున్న ఆ కాంప్రమైజింగ్ టెక్నిక్ దేవుడు అలౌ చేయడం. ఈ కండెమ్స్ దాట్ ఈరోజు ఈ యొక్క సంఘాలకి మనం ఈ యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు ఏదో ఆ రోజు ఆ సంఘాలకి కాదు, ఇట్ ఈస్ ఎ ప్రాఫెటిక్ మెసేజ్. ఇది ప్రవచనాత్మకమైంది కనుక ఆ రోజు ఆ సంఘాల్లో చెప్పిన మాటని ఈరోజు ఈ సంఘాలలో ఈ యొక్క మన యొక్క జనరేషన్స్లో కూడా ఇది వర్తిస్తుందని తెలియజేస్తున్నాను. కనుక దిస్ ఈజ్ ఆల్సో ఎ మెసేజ్ ఫర్ అవర్ చర్చెస్ ఇన్ దిస్ ఎరా. కాబట్టి మనం బహు జాగ్రత్తగా వినాలి. ఈ యొక్క నికోలయేతుల బోధలు, బిలాము బోధలు అక్కడ ఉన్నాయి కనుక మారు మనసు పొందాలి. దీని గురించి మనం గత వారము మనం ధ్యానం చేశాం. ఎందుకంటే నికోలయేతు బోధలు అలాగే బిలాము బోధ, దే బోత్ ఆర్ వెరీ డేంజరస్. కనుక వాటిని నీవు దూరపరచాలి, వాటిని నీ సంఘంలో నుంచి దాన్ని తరిమి కొట్టేయాలి అని దేవుడు చెబుతున్నాడు. అయితే మరి ఎవరైతే ఈ విధంగా తరిమి కొట్టి జయిస్తారో వాళ్ళకి మరుగైన మన్నాని నేను భుజింపనిస్తాను, వాళ్ళ పేర్లు నా యొక్క జీవ గ్రంథంలో రాస్తాను, లేకపోతే దాని మీద కొత్త పేరు నేను రాస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. ఇది 3వ సంఘానికి తెలియపరిచిన మాటల. ఇప్పుడు మెసేజ్ టు ద తొయతరైలో ఉన్న సంఘానికి దేవుడు తెలియజేస్తున్న మాటలు. దాదాపుగా ఇది క్రీస్తు తరువాత AD 500 to 1500 ఎరాకి సంబంధించినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే మొదట 3 సంఘాల్లో కూడా నేను చెప్పాను. కాబట్టి ఇది 4వ సంఘంలోకి వచ్చినప్పుడు దిస్ ఈజ్ ఫ్రమ్ AD 500 to AD 1500 టైంగా ఇది మనం చూస్తున్నాం. రెవల్యూషన్స్ గ్రంథంలోనే 2వ అధ్యాయము 18 నుంచి 29 వచనాలు మనం చూడవచ్చు. 2వ అధ్యాయము 18 నుంచి
29 వరకు. కానీ అన్ని వచనాలు మనం ఒకేసారి చదవక్కర్లేదు. అయితే మొట్టమొదట వచనాన్ని మనం చూద్దాం. 18. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. ఒక మాట అక్కడ ఆగుదాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభు యొక్క ఆయన యొక్క మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని ప్రతి సంఘమునకు మాట్లాడే ముందుగా దేవుడి వాక్యాన్ని తీసుకొస్తున్నాడు. ఏమనంటే అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను కల దేవుని కుమారుడు చెప్పాడు. అంటే యేసు ప్రభు ఇంట్రొడక్షన్ ప్రతి సంఘానికి మొట్టమొదటి వాక్యం చూస్తే హీ ఇంట్రడ్యూసెస్ హిమ్సెల్ఫ్. ఆయన ఇదిగో నేను నీతో మాట్లాడుతున్నాను అని చెప్తున్నాడు. ప్రతి సంఘానికి కూడా ఆయన మొదటగా ఆయన మాట్లాడేటప్పుడు ఆయన ఏంటో చూపిస్తున్నాడు. ఎఫెసీలో మాట్లాడినప్పుడు 2:3 ఆ యొక్క 2వ వచనంలో మనం 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన 7 నక్షత్రములు తన కుడి చేతి పెట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెబుతున్న సంగతి అన్నాడు. అలాగే స్ఫురణ సంఘంలో మాట్లాడినప్పుడు మొదటివాడు కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు అని చెప్పాడు. అంటే ఎవ్రీ చర్చ్ వెన్ he is talking to that particular church, he is explaining about himself. ఆయన గురించి ఆయనే చెప్తున్నాడు. యేసయ్యని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. యేసయ్య మనతో మాట్లాడు. కాబట్టి ఈ యొక్క 7 సంఘాలతో మాట్లాడేది యేసయ్య కనుక ఆ రోజు మాట్లాడినా ఈరోజు మాట్లాడిన యేసయ్య మాట ఎప్పటికీ కూడా అది అందరికీ కావాల్సిందే. కనుకనే మనం బహు జాగ్రత్తగా వీటిని మనం ధ్యానించాలి. కాబట్టి 4వ సంఘమైన తొయితరేలో కూడా అగ్ని జ్వాల వంటి కన్నులు అపరంజిని పోలిన పాదములు కలిగిన దేవుని కుమారుడు చెప్పే సంగతులు అంటున్నాడు. 19వ వచనం అంటున్నాడు. మొట్టమొదటిగా ఈ సేస్ వాట్ ఈస్ ద ప్లస్ లేకపోతే వాట్ ఈస్ ద గుడ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దట్ చర్చ్. మొట్టమొదటిది ఏంటంటే నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. చూసావా, యేసు ప్రభు ఒక సంఘంతో మాట్లాడేటప్పుడు డైరెక్ట్గా కొట్టివేసేదాన్ని తీసుకురావడం లేదు. ఫస్ట్గా ఈజ్ ఫస్ట్ సీయింగ్ వాట్ ఈజ్ యువర్ మెరిట్. నువ్వు ఎక్కడ బాగా చేస్తున్నావు, ఏ ఏరియాలో నువ్వు బాగున్నావు, ఏ ఏరియాలో నీకు అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్ నువ్వు బాగా ఫలిస్తూ ఉన్నావు అనేది దేవుడు దాన్ని ఐడెంటిఫై చేస్తున్నాడు. అంటే 7 నేత్రాలు కలిగిన దేవుడు ఆయన చూస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. ఆయన ఏమంటున్నాడంటే నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనాన్ని ఎరుగుదును. నీ మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరి ఎక్కువగా ఉన్నాయంటే నువ్వు మొదటి కంటే కూడా ఇప్పుడు చాలా సర్వీస్ చేస్తున్నావు, చాలా పరిచర్య చేస్తున్నావు, అనేకులకు నువ్వు స్వార్థ చెప్తున్నావు. నీ ద్వారా చాలామందికి ఇప్పుడు పరిచర్య జరుగుతుంది, లేకపోతే చాలామందికి నువ్వు సహాయము చేస్తూ ఉన్నావు. అయినప్పటికీ ఈ చర్చికి నేను ఇంకొక మాట చెప్పాలి. దిస్ ఈజ్ ఈ యొక్క సంఘానికి, ఈ యొక్క తైతరయ సంఘానికి ఏం చెప్పంటే ఇట్ ఈస్ ఎ కరప్ట్ చర్చ్, లేకపోతే అబద్ధ ప్రవక్తల ఇన్వాల్వ్మెంట్ ఉండే సంఘం. అంటే ఈ సంఘంలో అబద్ధ ప్రవక్తలు కాకుండానే ప్రవక్తలను చెప్పేవాళ్ళు ఆ సంఘంలో వచ్చేస్తున్నారు. కాబట్టి ఇదేమైపోయింది, మలినమైపోయింది. ఇట్ ఈస్ కరప్టెడ్ బికాస్ ఆఫ్ దర్ టీచింగ్స్. కనుక ఈ యొక్క చర్చి గురించి దేవుడు చాలా అసహనంతో మరి చెప్తున్నాడు. ఎందుకంటే మొదటి క్రియల కంటే ఇప్పుడు బాగా చేసావు, కానీ ఇప్పుడు ఒకటి నీలో కనిపిస్తుంది. అదేంటంటే యెజబెలు అనే ప్రవక్తని నీవు ఉండనిస్తున్నావు. దట్ ఈస్ ద prophetess which is not really a prophet. కానీ ప్రవక్త కాకుండానే ప్రవక్త. ఎందుకంటే పాత నిబంధనలో యెజబెలు మనకు తెలుసు, అహాబు రాజు యొక్క భార్య. ఆమె ఏం చేస్తుందంటే
మరి భార్య, రాజుకు భార్య కనుక ఆమె అనేక రకాలైన విగ్రహారాధనలన్నీ తీసుకుని వచ్చి, అనేకమైన అబద్ధ ప్రవక్తలు తీసుకొని వచ్చి ఆ యొక్క ఏరియాలో ఉన్నప్పుడు ఏలియా ప్రవక్త ద్వారా ఆ రోజు మాట్లాడి వాళ్ళకి ఒక నిజమైన దేవుని మాట ఏంటో ఏలియా ఆ రోజు చూపించి ఆ ప్రవక్తలందరినీ చంపించడానికి కారణమయ్యాడు. కనుక ఆ యెజెబెలు ప్రవక్త ఏదైతే ఉందో ఆమె గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అలాంటి బోధలు లేకపోతే అలాంటి ప్రాఫెసీ చెప్పేవాళ్ళు నీ దగ్గర ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంట? జారత్వం చేయడానికి, విగ్రహాలకు బలించేదానికి, తినడానికి నా దాసులకి బోధిస్తూ ఉందంట. వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఒక సిస్టమ్ ఉండేదంట. నేను వేరే కామెంటరీలో చదివినప్పుడు వాళ్ళకి ఆ యొక్క సంఘంలో మరి చర్చికి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టించేవాళ్ళంట. భోజనాలు పెడితే మంచిదే, మన సంఘంలో కూడా దూరంగా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతాం. కానీ ఈ యొక్క ట్రిక్ ఏం చేసిందంటే, ఈ యొక్క ప్రొఫెటస్గా అని పేరు పొందిన యెజెబెల్ ఏం చేసిందంటే, పక్కనే విగ్రహారాధన జరుగుతూ ఉన్నాయి, వాటిల్లో బలి ఇస్తూ ఉన్నారు. అక్కడ బలించే వాటన్నిటిని తీసుకొచ్చి ఆ యొక్క మాంసం కానీ ఆ యొక్క వస్తువులు అవన్నీ కూడా చక్కగా భోజనాలు తయారు చేసి దే ఆర్ సప్లయింగ్ టు ది సేమ్ చర్చ్. ఈ యొక్క చర్చికి వచ్చే వాళ్ళందరికీ కూడా మంచిగా కలిసి భోజనం చేద్దారండి, ఏం పర్వాలేదు, అందరికీ దేవుడు ఇచ్చిందే కదా అని చెప్పేసి చక్కగా భోజనాలు పట్టడం మొదలుపెట్టారు. ప్రజలందరూ కూడా తిని ఏం పర్లేదులే పెద్దవాళ్ళు, బికాస్ షీ సీమ్స్ టు బి ద వైఫ్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఎల్డర్ ఆఫ్ ద చర్చ్. ఆ యొక్క సంఘంలో పెద్దగా ఉన్న ఆయనకి ఆమె భారీగా ఉంది కనుక యెజెబెలు ఆ చెప్పిన మాటలన్నీ కూడా పర్వాలేదు అని చెప్పి వింటూ ఉన్నారు. ఇలాగా ఆ యొక్క బోధ లోపలికి వచ్చేసింది. జాగ్రత్తము, ఏం పర్వాలేదు, దానిలో తప్పేం లేదు, ఎందుకంటే నీవు ఆ యొక్క క్రియలు దానిలో చేసినా కూడా దాన్ని నిలబెట్టుకునేంత శక్తి నీకు కావాలి అని ఆ యొక్క బోధ జరుగుతుంది. అంటే పాపంలో పడిపోకుండా ఉండాలి, పాపంలో ఉండొచ్చు కానీ వాటిలో వెళ్ళి నిలబడి ఉన్నవాడే మంచివాడు. అంటే పాపం చేయొచ్చు, ఆ పాపంలో నిలబడేవాడే మంచివాడని ఒక టైప్ ఆఫ్ బోధలన్నీ కూడా దేవునికి విరోధమైనది మెల్లమెల్లగా సాతానుడు లోపల చొచ్చి ఉన్నాడు. ఎంత భయంకరమైన కరప్ట్ స్టేజ్లోకి వచ్చిన సంఘము థుయతైర సంఘం అని నేను తెలియజేస్తున్నాను. ఈ థుయతైర సంఘానికి దేవుడు ఏమంటున్నాడు తెలుసునా? ఇదిగో ఇది మరి ఆ యొక్క లేడీ ఆ యొక్క జారత్వం చేసి విగ్రహాలకు బలించే చేస్తుంది కనుక నా దాసులకి దానిని నేను సహించను. చాలాసార్లు చెప్పాను కానీ వాళ్ళు వినడం లేదు. అయితే నేనేం చేస్తున్నానంటే వారిని బహుశ్రమల పాలు చేస్తాను, దాని పిల్లలను నిశ్చయముగా చంపుతాను. కాబట్టి కడమ వారైన మీతో నేను చెప్పినది ఏంటంటే, నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాను, అంతం వరకు నా క్రియలను నమ్మకంగా జాగ్రత్తగా చేయడానికి జనముల మీద నేను అధికారం ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, అక్కడ జరుగుతున్న ఆ యొక్క జారత్వము, విగ్రహాలకు తిని ఆ బలినైతే దేవుడు ఖండం చేస్తున్నాడు. కానీ అయితే ఎవరైతే వాటిని అంటుకోకుండా అక్కడ కొంతమంది ఉన్నారు, దే డోంట్ పార్టిసిపేట్ ఇన్ దట్, దే సే దట్ ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, కనుక మేము తీసుకోమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కనుకనే ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు చివరి వరకు ఆ క్రియలు నమ్మకంగా చేయి, జనముల మీద నీకు నేను అధికారము ఇస్తాను అని చెప్తున్నాడు. కనుక ఆ థుయతైరలో కడమ వారైన మీతో అంటే ఈ బోధన అంగీకరింపక 24వ వచనం, సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పిందేమనగా, మీ మీద ఏ భారము నేను పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకును, నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయు, వాని మీదకి జనుల మీద అధికారము ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మర వారిని పాత్రల వలె పగలగొట్టెదరు, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘము యొక్క పరిస్థితి మనం క్లియర్గా అర్థం చేసుకున్నాం. ఈ సంఘము
బహుగా పనులన్నీ చేసింది, చాలా బాగా మంచి మంచి కార్యాలు చేసింది. కానీ దానిలో ఉండే ఆ యొక్క జారత్వం చేసేది, విగ్రహాలకు బలి ఇచ్చే కార్యాన్ని దేవుడు ఖండిస్తుంది. ఎందుకంటే అది కల్తీని తీసుకొచ్చి, ఆ వరల్డ్లీనెస్ని తీసుకొచ్చి సంఘంలో జతపరుస్తుంది. కనుక దాన్ని దేవుడు ఖండిస్తూ ఉన్నాడు. తర్వాత సార్దీస్ సంఘం, ద మెసేజ్ టు ద సార్దీస్ చర్చ్. ఇది దాదాపుగా క్రీస్తు శకం 1500 నుంచి 1800, ఒక 303 సెంచురీస్ టైంలో జరిగింది. ఇది మరి ఆ యొక్క చర్చ్ యొక్క పరిస్థితిని మనము చదువుదాం. ఇక్కడ కూడా చూడండి, మొదటి వచనం, సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. చూసారా, ఇక్కడ కూడా ప్రభు యేసయ్య ఎలాగా ఉన్నాడు? 7 నక్షత్రములు, దేవుని 7 ఆత్మలు గలవాడు. కనుక జీసస్ ఈస్ టెల్లింగ్ దిస్ వర్డ్స్. ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. జాగరూకుడవై చామనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. అయితే ఈ చర్చికి ఏమంటున్నాడంటే, దాదాపుగా మరణావస్థలో ఉన్నది అంటున్నాడు. స్పిరిచువల్లీ డెడ్, బట్ ఫిజికల్లీ ఇట్ షోస్ దట్ ఇట్ బూస్ట్స్ ఇట్ సెల్ఫ్. అది ఎలాగ ఉంటుందంటే, నేను బాగున్నాను అని అందరి దగ్గర చాలా కోట్లు వేసుకొని చాలా స్టైల్గా అందరూ కనిపించేవాడు, కానీ లోపల ఆత్మీయత మాత్రం ఏమీ కనిపించదు ఇందులో. అందుకని ఈ చర్చి చాలా మోసకరమైంది. ఎందుకంటే ఇది పైకి కనిపించే అంత ఆత్మీయత లోపల దీనిలో లేదు. ఇట్ డజంట్ హ్యావ్ ద స్పిరిచువాలిటీ, ఈవెన్ దో బయటికి ఇట్ లుక్స్ లైక్ యాజ్ ఇఫ్ ఇట్ హెస్ గాట్ ద స్పిరిచువాలిటీ, బట్ ఇన్సైడ్ స్పిరిచువల్లీ ఇట్ ఈస్ అ డెడ్. ఎందుకంటే దీని క్రియలు సంపూర్ణంగా లేవు. హల్లెలూయా, హల్లెలూయా. సార్దీస్ సంఘానికి ప్రభువు తెలియజేస్తున్నాడు, నీవు జీవించుచున్నావని పేరుందే కానీ ఏమంటున్నాడు? నీవు మృతుడవే. జీవించుచున్నావని పేరుంది, కానీ నీవు మృతుడే. ఈ పేరు ఎప్పుడు చెప్తాం మనం? రక్షణలో రాని వాళ్ళకి మనం చెప్తాం కదా. ప్రజలందరూ మనకేం కనిపిస్తూ ఉంటారు కదా, దే లుక్ లైక్ వెరీ యాక్టివ్, దే లుక్ లైక్ వెరీ గుడ్ హెల్త్ దే ఆర్ మెయింటైనింగ్ లాగా కనిపిస్తారు. కానీ లోపల మనకు తెలుసు వాని ఆత్మలు చచ్చిపోయారు. బికాస్ దే హ్యావ్ నాట్ రిసీవ్డ్ ద సాల్వేషన్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క రక్షణ లేని ప్రతి ఒక్కడి యొక్క లోపల ఆత్మీయ స్థితి ఎలాగ ఉంటుంది? చచ్చిపోయినట్టుగా ఆత్మీయ స్థితి. కనుక అలాంటి పరిస్థితిలో ఉన్న సార్దీస్ సంఘానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 2వ వచనం, నీ క్రియలు నా ఎదుట దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేవు కనుక జాగరూకుడువై సావనై ఉన్న మిగిలి వాటిని నీవు బలపరచుము. నీవేలాగో ఉపదేశం పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గాయకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో పాటు సంచరింతురు. జయించువాడు తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. తర్వాత అంటున్నాడు ఇంకొక మాట, జీవ గ్రంథములో పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి. జీవ గ్రంథములో అతని పేరు ఎవరంట? మరి మొదట చెప్పిన వాళ్ళ కేటగిరీలో కాకుండా ఇక్కడ కూడా ఈ సంఘంలో కూడా కొంతమంది ఉన్నారంట. వాళ్ళు తమ వస్త్రాలు అపవిత్రపరచుకొని పనువారు, తెల్లని వస్త్రాలు ధరించుకునేవాళ్ళు. వాళ్ళ పేరు జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిచిపెట్టను. అంటే
ఈ మాట మనకి ఏమి హెచ్చరికనిస్తుందంటే, జీవ గ్రంథంలో దేవుడు అందరి పేర్లు రావడానికి ప్రొవిజన్ ఇస్తున్నాడు, కానీ చాలామంది దాన్ని పొందుకోలేకపోతున్నారు. అందరికీ రక్షణ అందరికీ ఉంది కదా. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, యేసు ప్రభు సిలువలో ఎప్పుడైతే తన కార్యాన్ని చేశాడో అప్పుడే అందరికీ ఎలిజిబిలిటీ ఇచ్చేసాడు. అందరూ దే ఆర్ ఎలిజిబుల్ టు కమ్ ఇన్ టు ద బుక్ ఆఫ్ లైఫ్. కనుక అందరి పేర్లు వచ్చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ యొక్క సార్దీస్ సంఘంలో ఎవరైతే నా యొక్క బోధన విని దాని ప్రకారంగా నడుచుకుంటున్నారో వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. వాళ్ళ పేర్లు మాత్రము జీవ గ్రంథములో నుండి తుడిచిపెట్టను. అంటే మిగతా వాళ్ళ పేర్లు తుడిచిపెడతాను అంటే తుడిచివేసేదానికి అవకాశం ఉంది, పర్మనెంట్గా ఉండదు. దేవుడు అందరూ రక్షణ పొందాలని సిద్ధపరిచి ఉన్నాడు. కానీ చివరికి ఎవరెవరైతే సరిగా రక్షణ లేరో, రక్షణలో కొనసాగలేరో వాళ్ళ యొక్క పేర్లు జీవ గ్రంథంలో తుడిచిపెడతారని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఎవరైతే తెల్లని వస్త్రాలు ధరించుకుని నా కార్యాలు చేస్తున్నారో, నా కార్యాలు సంపూర్ణంగా వాళ్ళలో కనిపిస్తున్నాయి కనుక వాళ్ళ యొక్క జీవితాలలో నా యొక్క కార్యాలు జరిగినంత వరకు వాళ్ళ యొక్క పేర్లు ఎట్టి పరిస్థితుల్లో నేను తుడిచి పెట్టను. కనుక ఇట్ ఈజ్ ఒక టైప్ ఆఫ్ హెచ్చరిక మనకు. ఏమనంటే, మనము సరిగా సంపూర్ణంగా క్రియలు లేకుండా ఉంటే మన యొక్క పేరులు జీవ గ్రంథంలో తుడిచి పెట్టుకుని పోతాయి. కాబట్టి ఏం చేయాలి దీనికోసం? మై సజెషన్ అంటే ఈ యొక్క సార్దీస్ సంఘంలో మరి రెవల్యూషన్స్ 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు ఈ యొక్క మాటలన్నీ మనం ధ్యానిస్తే బయటికి జీవిస్తున్నట్టుగా కనిపిస్తుంది, స్పిరిచువల్గా చనిపోయింది. అంటే దానిలో ఎక్కువ ఉంది శాతం. వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు మరి మార్పు చెందాలి, మార్పు చెంది నీ క్రియలు సంపూర్ణంగా చేయాలి. కాబట్టి ఆయన అంటున్నాడు ఒకటే, మీరు దేవునికి లోబడిన వాళ్ళు మీ దగ్గర ఉన్నారు కనుక వాళ్ళ వల్లే మీరు కూడా కార్యాలు చేయాలి. అయితే వీళ్ళు దీన్ని కీపప్ చేయడానికి ఏం చెప్తున్నాడంటే, మనం కూడా అనుకుంటాం ఇలాగా ఓవర్కమ్ చేసి మనం ఉండాలంటే దానికి దేవుడు కొన్ని సజెషన్స్ ఇస్తున్నాడు. ఏంటంటే, టు ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్ మనకు కావాల్సింది ఏంటంటే, మనము ఈ యొక్క బైబిల్లో ఉండే ఈ యొక్క ప్రవచన గ్రంథాలని చక్కగా చదవాలి, దాన్ని ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి, ఫెలోషిప్లో దాన్ని మనం కొనసాగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సార్దీస్ సంఘం అనేది ఒకటి ఇక్కడ మరి దాదాపు కూడా వృద్ధి చెందడానికి, లేకపోతే ఫాల్స్ ప్రాఫిట్స్తో ఆ యొక్క మరి ఆ స్పిరిచువల్గా చనిపోయిన స్థితికి వెళ్ళిపోయిన సంఘంగా మనము చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాతది ఫిలదెల్ఫియా సంఘం. ఇది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7 నుంచి 13 వచనాల వరకు రాయబడి ఉంది. దిస్ ఇస్ హ్యాపెండ్ ద టైం పీరియడ్స్ ఎలాగ ఇచ్చినారంటే, క్రీస్తు శకము 1800 నుంచి 1950, అంటే AD 1800 to 1950. ఈ యొక్క సంఘానికి ఇంకొక పేరేముందంటే, ఇట్ ఈస్ ఎ రివైవ్డ్ చర్చ్, ఉజ్జీవం కలిగిన సంఘం. దీనికి మరి అన్ని సంఘాల్లో కంట మరి చాలా ఉన్నతంగా దేవుడు దీన్ని చూస్తున్నాడు. ఉజ్జీవం, ఆల్వేస్ ఉజ్జీవం కోసంగా చూసేది, బ్రదర్ అండ్ లవ్ కలిగినది, అంటే సహోదర ప్రేమ కలిగిన ఈ సంఘం. దీని గురించి దేవుడు చాలా ఉన్నతంగా చెప్తున్నాడు కనుక అలాంటి క్వాలిటీస్ మనకుండా ఏమో చూడాలి. ఇది ఎప్పుడు మనం చూస్తుంటామో, ఒక్కొక్క సంఘంలో దేవుడు మాట్లాడుతుంటే ఇది నాలో ఉందా, ఇది నాలో ఉందా. ఈ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి దేవుడు చెబుతుండేది 7 సంఘాలతో మాట్లాడుతున్నాడు, 7 వ్యక్తులతో మాట్లాడుతున్నాడు, 7 పరిస్థితుల్లో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక నువ్వెక్కడి నుంచి నువ్వు దీన్ని చూస్తున్నావో, నువ్వు దేనిలో ఫిట్ అవుతున్నావో చక్కగా చూసి దాని ప్రకారంగా నువ్వు మారు మనసు పొందితే అది నీకు ధన్యత అని నేను తెలియజేస్తాను. కనుక లెట్ us see the Philadelphia message to the Philadelphia church. కనుక 6వ అధ్యాయం 6వ చర్చిగా ఉండేది ఇది. 3వ అధ్యాయము 7వ వచనం నుంచి, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు
వాళ్లకు ఇలాగ వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. ఇది యేసు ప్రభువుని గురించి ఆయన మరలా కూడా ఇంట్రొడక్షన్ చేసుకున్నట్టుగా చూస్తున్నాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండెను, నీవు నా వాక్యమును వాక్యాన్ని గైకొని ఎరుగును అనలేదు. ఇక్కడ ఒక మాట చెప్తాం, ఇక్కడ ఒక నిమిషం. ఇక్కడ యేసు ప్రభు వీళ్ళకుండే యొక్క ఆ స్థితిని దేవుడు చెప్తున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. అయితే ఫిలదెల్ఫియా ఉండే వాళ్ళకున్న శక్తి కొంచెమేనంట. దే గాట్ వెరీ లెస్. అంటే ఇంతకుముందు సంఘానికి దీనికి ఏంటంటే అక్కడ వాళ్ళు చాలా బాగుందని ఫీల్ అవుతున్నారు, కానీ ఆత్మీయంగా చనిపోయిన స్థితి ఉంది. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీకున్న శక్తి కొద్దిగానే ఉంది, నీవు బలహీనుడివే, కానీ నీవు నా వాక్యము గైకుని నా నామాన్ని ఎరగను. అంటే ఏ పరిస్థితిలో కూడా, అంత పావర్టీలో ఉన్నా, అంత పేదవాడివైనా, ఏ పరిస్థితిలో కూడా యేసయ్యని ఎరగలేదు అనే మాట రాకుండా నువ్వు చాలా స్ట్రాంగ్గా జీవిస్తున్నావు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే ఆ యొక్క దీవెనలు ఏంటో చూడతాం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడు వేయ నేరడు. హల్లెలూయా! ఎంత ధన్యత చూడండి. దిస్ బ్లెస్సింగ్ is very much required for every individual. నీ ఎదుట తలుపు తీసి ఉన్నాను, పరలోకపు తలుపు. అదేగా పేతురుకి చెప్తాడు, ఇదిగో నేను పాతాళపు లేకపోతే పరలోకపు తాళపు చెవులు నీ దగ్గర ఇస్తున్నాను, నీవు ఈ యొక్క సంఘాన్ని ఇక్కడ ప్రిపేర్ చేసి అక్కడికి తీసుకొని రావాలి. నేను నీకోసము దారి తీస్తున్నాను, ఆ డోర్ ఓపెన్ చేస్తున్నాను, కనుక నీవు పంపించిన వాళ్ళందరూ కూడా దానిలోకి వస్తారు అన్నట్టుగా ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఇదిగో నేను నీ ఎదుట తలుపు తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడు కూడా వేయ నేరడు. నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడ జయాన్ని ఇస్తాను, ఎక్కడికి నువ్వు వెళితే అక్కడ నీకు ఆశీర్వాదం కలుగుతుంది. I have given a open door before you. Praise the Lord. Hallelujah. ఎంత ఆశీర్వాదం చూడండి. దేవుడు మన దగ్గరికి వచ్చి, నా కుమారుడా నీకు నేను ఒక ద్వారం తెరిచి ఉన్నాను, నువ్వెక్కడికి వెళితే అక్కడ దీవెన, వెళ్ళు అని చెప్పండి. ఇది ఇట్ కమ్స్ టు us also. ఇది తీసుకుందాం మనం. ఇది మనందరి జీవితంలో కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఇది యేసయ్య ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘాలకి చెప్తున్నాడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతునని తెలుసుకున్నట్లు చేసేదను. చూసావా, ఇక్కడ ఈ సంఘంలో ఉండే వాళ్ళకి దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ చాలామంది వాళ్ళు యూదులు కాకుండానే యూదులు, నేనే యేసయ్య సంతానం అని చెప్పి అనుకుంటున్నారు. కానీ నీ దగ్గరకు వచ్చి వాళ్ళు they will realize that I am loving you, నేను నిన్ను ప్రేమిస్తున్నానని వాళ్ళు తెలుసుకొని సిగ్గుపడి నీ దగ్గరకు వస్తారు. వాళ్ళు నీ ద్వారా వాళ్ళు నిజాన్ని తెలుసుకుంటారు. కాబట్టి ఆ కార్యాలు నీ దగ్గర నేను చేస్తాను అంటున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే, చాలా సందర్భాల్లో మనం కోట్ చేసే వర్స్ ఏంటంటే, ఈ 3వ అధ్యాయము 10వ వచనం, 3rd chapter verse 10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. చాలు. ఈ 10-11 వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. లోకంలోకి శోధన రాబోతుంది, లోకంలోకి శ్రమ రాబోతుంది, లోకం మీదకి తెగులు రాబోతుంది. దట్ మే బి లైక్ కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ కాకపోతే ఇంకొక తెగులు రావచ్చు, ఏదో శోధన అయితే రాబోతుంది, అనేక శ్రమలు రాబోతున్నాయి. అలాంటి శోధన సమయంలో ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు నా ఓర్పు విషయమై నా వాక్యాన్ని గైకుని నీవు ఓర్పుగా ఉన్నావంటే, చాలాసార్లు ఏం జరుగుతుందంటే వాక్యం విషయమై మనకు అభ్యంతరాలు వస్తాయి. బికాస్ బీయింగ్ ఏ క్రిస్టియన్
యూ విల్ హ్యావ్ టు ఫేస్ సో మెనీ ఇష్యూస్. చాలాసార్లు నువ్వు క్రైస్తవుడిగా ఉన్నందుకు నీకు అనేకమైన శోధనలు వచ్చి పడుతూ ఉంటాయి, కానీ దేవుని వాక్యాన్ని విడిచిపెట్టద్దు. ఇక్కడ దేవుడు దానికి అప్రిషియేట్ చేస్తున్నాడు. నీవు నా వాక్యం విషయమై ఓర్పుగా ఉన్నావు కనుక, ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. దీని గురించి దేవుడు చాలాసార్లు మనకు ఉపమాన రీతిగా చెప్తుంటాడు. ఎందుకంటే ఒక విత్తనం విత్తేదానికి పొలంలోకి వెళ్ళాడు. ఆ విత్తనాలు చల్లుతూ ఉన్నప్పుడు కొన్ని రాతి నేలన పడ్డాయి అంటాడు, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి అంటాడు, కొన్ని త్రోవలో పడ్డాయి అంటాడు, కొన్ని మంచి నేలను పడ్డాయి అంటాడు. కానీ చాలాసార్లు మనం చూసిన ఆ యొక్క ఉపమానంలో ఏం చేస్తామంటే ఆ యొక్క రాతి నేలన పడ్డది ఆ యొక్క రూట్ సరిగా లేకపోయినందువల్ల కొంతకాలమే ఉంటాడంట. శ్రమ అయినా, దేవుని కోసం ఏదైనా ఒక పని, లేకపోతే ఆఫీసులో కానీ, లేకపోతే ఇంకెక్కడైనా సాక్ష్యం దగ్గర, నువ్వు పని చేసే దగ్గర, ఇంకెక్కడైనా ఒక దగ్గర దేవుని కోసం ఒక అభ్యంతరం వస్తే వెంటనే విడిచిపెట్టేస్తారంట. ఎందుకంటే వాళ్ళలో రూట్ లేదంట. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, నీవు చాలా ఓర్పుగా ఉండి నా వాక్యాన్ని గైకొన్నావు కాబట్టి ఏం చేస్తానంటే భూనివాసులకు శోధించు లోకమంతటి మీద రాబోయే శోధన సమయంలో నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి శోధన సమయంలో, ఇలాంటి భయంకరమైన ఈ యొక్క తెగుళ్ళ సమయంలో కాపాడబడాలంటే ఇలాంటి సాక్ష్యం అనుకుంటారు. యేసయ్య ఫిలదెల్ఫియా సంఘం వలె నిన్ను నన్ను బలా నమ్మకమైన వాడా, నీవు నా యొక్క వాక్యం విషయమై ఓర్పుగా ఉన్నావు. చూడండి, ఎంతమంది జీవితాల్లో చిన్నదానికి దే లూజ్ దేర్ టెంపర్. ఇంట్లోనే టెంపర్ లూజ్ అవుతాం, సమాజంలో టెంపర్ లూజ్ అవుతాం, పక్క వాళ్ళతో టెంపర్ లూజ్ అవుతాం. ఊరికేనే యేసయ్య లోపల ఉన్నాడని, యేసయ్య కోసం మనం విలువ ఇవ్వాలని మనం ఎప్పుడు కూడా చూడం. చాలాసార్లు మనం వెంటనే వి లూజ్ అవర్ టెంపర్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఓర్పు విషయంలో నా వాక్యాన్ని గైకొన్నావు కాబట్టి నేను నిన్ను కాపాడేదను, త్వరగా వస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను వస్తున్నాను కాబట్టి నీకు ఇచ్చిన ఆ యొక్క జీవ కిరీటం, నీ కిరీటాన్ని ఎవడు కూడా అపహరించుకున్నట్లుగా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. హల్లెలూయా. దేవుని ఆలయం అంటే పరలోక పట్టణం అండి. ఈ ఆలయంలో స్తంభం కాదు, దానికి ఒక స్తంభంగా నిన్ను పెట్టుకుంటాడంట. ఎంత గొప్ప విషయం! ఆ యొక్క పరలోక పట్టణానికి యేసు ప్రభు మధ్యలో ఆ దేవాది దేవుని దగ్గర ఉంటే 24 పెద్దలు చుట్టూ సింహాసనాసనం మీద ఉంటారు. అలాగే మరి ఈ యొక్క మంచి పునాది కలిగిన దీని మీద పనిచేసే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఒక మంచి ఏమంటున్నాడు, ఒక పిల్లర్గా, ఒక స్తంభంగా నేను చేసేదను అంటున్నాడు. అందులో నుండి వాడు ఇక మీదటి ఎన్నటికీ వెలుపలెక్కిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగువచ్చుచున్న నూతన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరు, నా కొత్త పేరు వారి మీద రాస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరలోకపు పట్టణం నుంచి ఆ యొక్క నూతన యెరూషలేము దిగి రాబోతుంటే ఆ దేవుని పట్టణపు పేరు, ఆ కొత్త పేరును వాని మీద నేను రాస్తాను. ఎంత ధన్యతో! 7 సంఘాల్లో చూస్తుంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్, బెస్ట్ చర్చ్ ఇట్ అపియర్స్. So everybody should inculcate whatever it is written here. Amen. Hallelujah. 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 ఆ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. సంఘాలతో దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మనం ఏం చేయాలా? వినాలి. విని ఊరికే వదిలివేయకూడదు. చివరి సంఘానికి వస్తున్నాం. నౌ యు గాట్ లవోదికియా సంఘం, చర్చ్ మెసేజ్ టు ద లవోదికియా సంఘం. ఇది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 22 వచనాల వరకు మనకున్నది. దీనికి 2వ పేరు ఏం పెట్టారంటే, దీని టైమింగ్ వచ్చి ఇందాక నేను చెప్పినట్టుగా 1800 నుంచి 1950 వరకు ఫిలదెల్ఫియా సంఘం. అయితే ఈ యొక్క ఒక్కటి నేను చెప్పాలి, ఈ ఫిలదెల్ఫియా సంఘము
1800 to 1950లో జరిగింది కదా. మరి ఇంత మంచి సంఘము ఎలాగా ఏం చేసింది అనే దానికి ఒకసారి అట్లా తిరగవేసినప్పుడు ఈ యొక్క సంఘము ద్వారా దాదాపు ఈ ప్రపంచం అంతటికి కూడా సువార్త ప్రకటించబడింది. ఎక్కువ శాతం జరిగింది ఇదే పీరియడ్లోనే. దాదాపు ఈ పీరియడ్లో ఉన్న వాళ్ళు చాలామంది మెయిన్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరంటే జాన్ వెస్లీ ఈ పీరియడ్లో వస్తారు, డిఎల్ మూడీ అనేవాళ్ళు వస్తారు. దాదాపుగా ఇండియా, చైనా, జపాన్ ఈ యొక్క కంట్రీస్ అన్నిటికీ కూడా ఇదే పీరియడ్లో సువార్త అందించినట్టుగా చూస్తున్నాం. కనుక దిస్ ఈజ్ అ వెరీ గ్రేట్ పీరియడ్ ఫ్రమ్ 1800 AD టు 1950. 1950కి దాదాపుగా ఈ వరల్డ్ అంతా కూడా స్వార్థ అందించబడ్డది. అందుకని ఇది చాలా బ్లెస్డ్ పీరియడ్ అనొచ్చు. ఇట్ ఈస్ ఎ బ్లెస్డ్ చర్చ్. దీన్ని బ్రదర్ ఇన్ లవ్ కలిగిన సంఘం, రివైవ్డ్ చర్చ్గా, ఫెర్వరెంట్ చర్చ్గా దీన్ని చూపిస్తున్నారు. కనుక ఇది మనకు ఆశీర్వాదకరంగా ఉన్న సంఘంగా మనం చూస్తున్నాం. తర్వాతది చివరిది మరి ఈ యొక్క లవోదికియా చర్చ్. ఇట్ హస్ అంటే 1950 వరకు ఫిలదెల్ఫియా చర్చి ఉంటే 1950 నుంచి ఇప్పుడు జరుగుతున్న టైం వరకు కూడా లవోదికియా సంఘం లోపల మనం ఉన్నాం. కనుక టైం పీరియడ్గా చూస్తే ఈ పీరియడ్లో ఉన్న సంఘం పేరు యొక్క దాన్ని దేవుడు ఏం చూపిస్తున్నట్టే లవోదికియా చర్చ్. ఇంకొక ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ లూక్వార్మ్ చర్చ్. నిలువెచ్చని స్థితి కలిగిన సంఘం అన్నాడు. ఇది మనం ఉండే సంఘం అంటే మనం ఉండే పీరియడ్లో ఉండేది కనుక ఇది ఆల్మోస్ట్ ఇప్పుడున్న పరిస్థితులకి వర్తిస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ చెప్పిన మాటలు మనము జాగ్రత్తగా చూస్తాం. ఇక్కడ ఆయన తెలియజేసిన మాట 1వ వచనం 14వ వచనం, ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు. ఇక్కడ యేసయ్య గురించి మళ్ళీ ఇంకొక మాట ఏమని, ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షి దేవుని దృష్టికి ఆది అయి ఉండేవాడు చెప్తున్నాడు. ఎవ్రీ చర్చ్ ఇట్ అడ్రస్ విత్ హిస్ క్యారెక్టర్స్. యేసు ప్రభు యొక్క ఆయన యొక్క గుణగణాల గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. 15 నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను. నువ్వు ఎలా ఉన్నావట? నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు. కనుక నేను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. చూసావా ఎంత ఉన్న చర్చెస్లో అన్నింటిలో కల్లా చాలా భయంకరంగా దేవుడు వీళ్ళని అలర్ట్ చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఇదిగో నీవు ఎలా ఉన్నావంట? నులివెచ్చ ఈస్ కోల్డింగ్ దిస్ చర్చ్. మన ఇంట్లో కూడా చాలా చేయకుండా పనులన్నీ చేస్తే పెద్దలు ఏం చేస్తారు? వాళ్ళని చాలా స్కోల్డ్ చేస్తారు కదా పిల్లల్ని. అలాగే ఈ చర్చిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ స్కోల్డింగ్ ది చర్చ్. ఏమంటున్నాడు? ఇది నీవు నులివెచ్చగా ఉన్నావు. ఎందుకంటే ఈ సంఘాన్ని ఇంతగా దేవుడు ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడంటే ఇట్ హస్ గాట్ అ క్యారెక్టరిస్టిక్. ఎలాంటిదంటే చాలామంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ధనాన్ని ఏ విధంగానైనా మనం సంపాదించుకోవాలి, బాగా రిచ్గా ఉంటే మనము ఆత్మీయతలో కూడా రిచ్గా ఎదగచ్చు అని అనుకుంటున్నారు. చూసా బోధ ఎలాగొచ్చేసిందో. దీనిలోకి ఏమనుకున్నారంటే బాగా ఎస్టాబ్లిష్ అవ్వాలి. బాగా ఎస్టాబ్లిష్ అయితే మనం బాగా స్పిరిచువల్గా ఎదగచ్చు అనే యొక్క బోధ, అలాంటి నమ్మకము ఈ యొక్క టైమింగ్లో ఉండే వాళ్ళలోకి వచ్చేసింది. ఎక్కువ మంది ఏమంటారంటే ఎవరికైనా చెప్దామని వెళితే బాస్ నాకు అంతా తెలుసు బాస్ అంటారు. ఎందుకంటే నేను చాలాసార్లు చదివాను, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసాను, తర్వాత నేను చదువుకున్నాను, నేను చాలా అర్థం చేసుకున్నాను, నాకు అంతా తెలుసు. ఓహో, నువ్వు చెప్పాల్సింది ఏదో నాకు ముందుగానే
నేను అనుకున్నాను ఇదే చెప్తామని అనుకున్నాను, నాకు తెలుసు, ఐ నో ఇట్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఈ యొక్క పీరియడ్లో చూస్తాం మనం. వీళ్ళు ఏమంటారంటే నేను బాగా ఉన్నాను, అందుకనే వెచ్చగా అనుకుంటాడు కానీ వెలువెచ్చని స్థితి. వెచ్చగా లేడు కానీ వెచ్చగా ఉన్నాను అనుకుంటాడు. చూడండి ఏమంటున్నాడు ప్రభు 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడవు. ఎలా తిడుతున్నాడు చూడండి, నీవు దౌర్భాగ్యుడు. ఎవరినైనా అంటారు ఈ మాటలు, నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలి వాడు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? కానీ లౌదోకియా సంఘం, లౌదోకియా పీరియడ్ నేను చెప్పాను, ఫ్రమ్ 1952 టిల్ దిస్ టైం ఉన్న పీరియడ్ని ఇది చూపిస్తుంది. చివరి సంఘం ఈ పీరియడ్లో ఉండే వాళ్ళ దేవుడు అంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు. ఎందుకంటే నులివెచ్చని స్థితికి వెళ్ళిపోతాడు. మాటకు ముందు నులివెచ్చని స్థితికి, తర్వాత మాట దరిద్రుడవును, గుడ్డివాడవు, ఎన్ని మాటలు చూసావా? ఒకటి దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు. ఇంగ్లీష్లో చదువుదామా? 17th verse, చాప్టర్ 3, రెవల్యూషన్స్ చాప్టర్ 3. You are దౌర్భాగ్యుడు, రెండవది మిజరబుల్, మూడవది పూర్, నాలుగవది బ్లైండ్, ఐదవది నేకెడ్. చూసావా? wretched, miserable, poor, blind and naked. ఎంత భయంకరం అంటే పరిస్థితి. జాగ్రత్త, ఈ మాటలు ఎవరికో చెప్తున్నారని మీరు అనుకోవద్దు. ఆర్ యూ ఇన్ దిస్ స్టేజ్? జస్ట్ బీ కేర్ఫుల్. దేవుడు పదే పదే ఆత్మ చెప్పుతున్న మాటలు చెవిగలిగిన వాడు వినుగాక ప్రతి సంఘానికి చెప్తున్నప్పుడు ప్రతిసారి ఆత్మ 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 అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. కనుక చెవిగలిగిన వాడు, వినగలిగిన వాడు వినాలి, వినాలి, వినాలి. నీవు భయంకరుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు అయి ఉన్నావు అని ఎరగలేదు. ద ప్రాబ్లమ్ ఈజ్, even though you are wretched, miserable, poor, blind and naked, but you say that I am not like that. ఏమంటున్నావు? నేను అలా కాదు, నేను ఎరుగక. నువ్వేమంటున్నావు? నెక్స్ట్ 18th verse కదా, నేను ధనవంతుడను, నువ్వేమనుకుంటున్నావు? వృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొంచున్నావు. ధనవృద్ధి చేసుకున్నట్లు నాకేమీ కొదువు లేదని చెప్పుకొంచున్నావు. పుటము వేయబడిన బంగారము, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమి వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడుకుంటున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నా యొద్ద కొనుమని నువ్వు ఎరుకకనే నువ్వేమంటున్నావు? నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేస్తున్నాను, నాకేం కొదవలేదు అని నువ్వు చెప్పుకుంటున్నావు. నాకేం కొదవలేదు. అందుకని నేను చెప్పాను, ఈ యొక్క పీరియడ్లో ఉండే సంఘాలలో ఎవరికైనా వెళ్ళి చెప్తామంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. అయ్యా, వాళ్ళు అంటారు, మా చిన్నప్పటి నుంచి మా వాళ్ళు బైబిల్లోనే పెరిగారండి. వాళ్ళు బైబిల్లోనే పుట్టి పెరిగారు, బైబిల్లోనే పెరిగారు. కొన్ని కంట్రీస్లోకి వెళితే వాళ్ళకి యేసయ్య గురించి తెలియదు, కానీ దే హ్యావ్ టేకన్ బర్త్ ఇన్ ద క్రిస్టియన్ కంట్రీ. వాళ్ళు ఏమన్నా అడిగితే హూ ఆర్ యూ అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఐఎమ్ ఎ క్రిస్టియన్ అంటారు. బట్ కెన్ యూ టెల్ అబౌట్ వాట్ ఈస్ డన్ ఇన్ యువర్ లైఫ్ అని ఏదైనా అడిగితే వాళ్ళకి ఐ డోంట్ నో అంటారు. రెండవది, కెన్ యూ టెల్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అంటే వాట్ జీసస్ హెస్ డన్ ఇన్ యువర్ లైఫ్, లేకపోతే నీ కొరకు యేసు ప్రభు ఏం చేశాడు అని కనుక ఏదైనా అడిగితే ఐ డోంట్ నో అంటాడు. ఏది చెప్పినా కూడా ఐ డోంట్ నో అంటాడు. యేసు ప్రభువుని గురించి సాక్ష్యం లేదంటాడు. బట్ హూ ఆర్ యూ అంటే ఐఎమ్ ఎ క్రిస్టియన్ అంటాడు. యు సీ, దిస్ ఈజ్ ద కండిషన్ టుడే. ఈవెన్ దో హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ జీసస్, బట్ స్టిల్ హీ ఈజ్ కాల్డ్ ఎ క్రిస్టియన్ బికాస్ హీ హెస్ టేకెన్ బర్త్ ఇన్ ద
Christian country. He has taken birth in the Christian family. He has taken birth in the Christian community. By just because of that, he is calling as a Christian. బహు జాగ్రత్తగా చూడండి. యేసు ప్రభువుని పర్సనల్గా ఎన్కౌంటర్ చేయనంత వరకు, యేసు ప్రభువు నిజంగా తెలుసుకుని సొంత రక్షకుడిగా అంగీకరించినంత వరకు కూడా అతను ఏ లొకాలిటీలో ఉన్నా, ఎవరిలో ఉన్నా, he cannot be called as a real Christian. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు ఎంతమంది అలా లేరు, ఎంతమంది ఆ విధంగా జీవితాలని మోసం చేసుకుంటున్నారు. అందుకనే లవోదికీయ ఈ చర్చి ఈ యొక్క పీరియడ్ ఇట్ ఈస్ యాప్ట్ టు దిస్ జనరేషన్. ఇప్పుడున్న వాళ్ళకి ఇది సూచిస్తుంది అనడానికి ఏమాత్రం అనుమానం లేదని నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క సంఘం ఏమనుకుంటుందట, ప్రభు ఏమంటున్నాడు, నువ్వు దిక్కుమాలి వాడివి, దౌర్భాగ్యుడు, దరిద్రుడివి, గుడ్డివాడివి. అయితే నువ్వేమనుకుంటున్నావు, నేను ధనవంతుడును, నేను ధనవృద్ధి చేసుకున్నాను, ఏమీ కొదువు లేదని నీవు చెప్పుకుంటున్నావు. దిస్ ఇస్ ద ప్రాబ్లం విత్ ద లవోదికీయ చర్చ్. ఇందులో యేసు ప్రభు చాలా ఒక మాట అంటున్నాడు. 18వ వచనం, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడుకుంటున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. దేవుడు ఈ సంఘానికి ఈజ్ గివింగ్ ఒక టైప్ ఆఫ్ వార్నింగ్ ఇస్తున్నాడు. నువ్వు నా దగ్గర కొను, నా దగ్గర నువ్వు తీసుకో. నీ దశమూలు నువ్వు నీకున్న పరిస్థితిని అంతా కూడా నువ్వు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నావు, నువ్వు నేకెడ్గా ఉన్నావు కనుక నా దగ్గర నువ్వు తెల్లని వస్త్రాలు తీసుకోమని బుద్ధి చెప్తాను. ఎందుకు చెప్తున్నాడంట? 18వ వచనం అంటాడు, నేను ప్రేమించు వారిని అందరినీ దండించి శిక్షించుచున్నాను. ఎందుకంటే దేవుడు గద్దిస్తాడండి. దేవుడు ప్రేమించే దేవుడు. ఎందుకంటే తెలుసో తెలియకో దేవుని పట్ల నీకు ఆశ ఉంది. కానీ అందుకని దేవుడు ఏమంటాడంటే, నేను ప్రేమిస్తున్నాను కనుక నిన్ను గద్దించి శిక్షించుచున్నాను. కాబట్టి నువ్వేం చేయాలి? ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ ద మెసేజ్ టుడే. ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ఈరోజు ఎంతమంది ఈ స్థితిలో ఉన్నారు? ఆసక్తి కలగాలి, ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ఐ రెబ్యూక్ అండ్ చేసన్, బీ జెలస్ దేర్ఫోర్ అండ్ రిపెంట్. కనుక దేవుడు చెప్తున్న ఈ యొక్క మాటను బహు జాగ్రత్తగా మనము తెలుసుకోవాలి. అంతకంటే ప్రాముఖ్యమైనగా ఈ పీరియడ్లో ఉన్నాం కనుక, యేసయ్య రాకడలో ఉన్నాం కనుక ఇంకొక మాట కూడా ప్రాముఖ్యమైన మాట ఇందులో దేవుడు తెలియజేస్తున్నాడు. 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతనితో కూడా వచ్చి అతనితో నేనును నాతో అతను కూడా భోజనము చేయుదుము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘంలో ఏమంటున్నాడు చూడండి, ప్రాముఖ్యమైన మాట ఇది. దేవుడు ఎక్కడున్నాడు? ఆయన ఈ సంఘానికి బయట ఉన్నాడు, ఇంకా బయట ఉన్నాడు. ఇది 2 విధాలుగా మనము చూడొచ్చు. ఒకటి, దేవుడు సంఘంలో లేడు, ఆయన బయట ఉన్నాడు, తలుపు తడుతున్నాడు. అంటే చాలా సంఘాలలో ఈరోజు లోపల పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు, దేవుని యొక్క ప్రజెన్స్ అక్కడ ఉండదు. చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి, చాలా కూడికలు చాలా అల్లకల్లోలంగా జరుగుతూ ఉంటాయి, అక్కడ ఆర్భాటాలు జరుగుతుంటాయి. కానీ దేవుడు బయట ఉన్నాడు. బయట ఏమంటున్నాడంటే, అయ్యా నేను మీ మధ్యలోకి రావచ్చా? ఈజ్ నాకింగ్ దట్ చర్చ్ డోర్, ఈజ్ నాకింగ్ అట్ ఇండివిజువల్. కానీ వాళ్ళు ఏమంటున్నారు? లోపల వాళ్ళ యొక్క సహవాసంతో, వాళ్ళ గుంపులతో మీటింగులు వేసుకుంటూ అల్ల కల్లోలంగా వాళ్ళు ఆర్భాటంగా ఏదో చేసుకుంటున్నారు. కానీ దేవుడేమో బయట ఉన్నాడు. ఒక్కోసారి ఇదే కనిపిస్తుంది. యేసయ్యని కూడా లోపలికి రానివ్వకుండా సంఘము తన కార్యాల్లో బిజీగా ఉండడం, తన కొట్లాటల్లో ఉంటాం, తమ మీటింగ్స్లో, తమ యొక్క కమిటీ మీటింగ్స్లో చాలా ఉంటాయి. వీటన్నిటిలో దేవుడు బయట నుంచి తలుపు తడుతున్నాడు. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వారి దగ్గరికి వస్తాను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా,
దేవుడు బయట ఉన్నాడా, నీ లోపల ఉన్నాడా? నువ్వు అలౌ చేసావా దేవుడిని లోపలికి తీసుకున్నావా అని అంటే మరి నువ్వు జాగ్రత్తగా విను. యేసయ్య నీ లోపల ఉంటే నిన్ను దిక్కుమాలేవాడా, దౌర్భాగ్యుడా అనడు దేవుడు ఏమంటున్నాడంటే నీకున్న కొద్ది శక్తిలో కొద్దిలో కూడా నీవు నా కొరసు నమ్మకంగా నువ్వు ఉన్నావు అని చెప్తాడు. కానీ ఈరోజు దేవుడు గద్దిస్తున్నాడంటే చాలామంది విషయంలో కూడా అలాంటి గద్దింపు దేవుడు ఇస్తున్నాడు. బహుగా మారు మనసు పొందమంటున్నాడు, మారు మనసు పొందాలి. అండ్ అట్ ద సేమ్ టైం ద రెవల్యూషన్ గివ్స్ దట్ ఇట్ ఆల్సో టెల్స్ us, నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నానంటే ఇది రెండవ రాకడలో ఆయన వచ్చి తన యొక్క బోర ధ్వనిని వినిపించే సమయంలో ఆయన నీ తట్టు చూసే సమయంగా కనిపిస్తుంది. ఆ స్వరం కనుక నువ్వు వింటే ఆయనతో పాటు నువ్వు వెళ్ళగలవు. ఆ స్వరం నువ్వు వెళ్ళలేదు, నీ తలుపు వేసుకొని ఉన్నావు అనుకో, నువ్వు మిస్ అయిపోతావు. యూ మిస్ ద ఫ్లైట్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ యొక్క టైమింగ్లో ఇట్ ఈస్ ఆప్ట్ మెసేజ్ ఫర్ అస్. దేవుడు తలుపు దగ్గర తడతాడంట. ఆ బోర శబ్దం వస్తుంది, మధ్యాకాశంలోకి వస్తాడు ఆయన. ఇదిగో ఒక బోర శబ్దం వస్తుంది, నీకు వినిపిస్తుందా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఉంటే ఆయన నిన్ను తీసుకుంటాడు. అప్పుడు పరలోకంలో జరిగే విందుకు నిన్ను తీసుకుని వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నాతో కూడా అతనితో కూడా నేను భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మందు కూర్చుండి ఆయన నా ప్రకారంగా జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిత్తును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న ఆ మాట చెవి కలిగిన వాడు వినును కాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ యొక్క 7వ సంఘము లవోదికీయ సంఘం యాప్ట్గా కనిపిస్తుంది. మన పరిస్థితి, మనం ఎలాగా ఉన్నామో దేవుడు చూపిస్తున్నాడు. కాబట్టి మారు మనసు పొందండి. ఎవరైతే ఇంకా దేవుని చేర్చుకోకుండా దేవునితో కూడా లేకుండా ఉన్నారో ఒక్కసారి దేవుణ్ణి పరీక్ష చేసుకోండి. దేవుని మాటలు వినండి, దేవుని మాటలను అంగీకరించండి, దేవుడు చెప్పే మాటలకు పూర్తిగా సబ్మిట్ చేసుకోండి. ప్రభువు మన యొక్క మధ్యలో ఈ యొక్క వాక్యాలన్నిటినీ మనం జాగ్రత్తగా పరిశీలించుకుందాం. 7 సంఘాలతో దేవుడు మాట్లాడాడు. మొదటిది ఎఫెసు సంఘంతో దేవుడు మాట్లాడాడు. మారు మనసు పొందాలి, మొదటి ఉండిన ప్రేమను నీవు తీసుకోవాలి అన్నావు. రెండవది స్మరణ సంఘంతో దేవుడు మాట్లాడాడు, నమ్మకంగా ఉండమన్నాడు. ఈ శ్రమలు ఎన్న తగినవి కావు కనుక నమ్మకంగా ఉండమన్నాడు. మూడవది పెర్గమ సంఘంతో దేవుడు మాట్లాడాడు. బిలాము బోధలున్నాయి, నికోలయతుల బోధలున్నాయి, వాటిని నీ దగ్గర నుంచి తీసివేసుకుని మారు మనసు పొందు, లేకపోతే నా యొక్క మరి సన్నిధిలో నుంచి నిన్ను తోసివేస్తాను, జయించు వాడికి మన్నాని ఇస్తానని చెప్పాడు. తర్వాత తొలితరై సంఘంతో, దీనిలో ఆల్రెడీ ఫాల్స్ ప్రాఫిట్స్ వచ్చేస్తున్నారు, తప్పుడు బోధ తీసుకుని వచ్చేస్తున్నారు. మరి యెజబెలు లాంటి ప్రవక్తనీలు అక్కడ వచ్చి ఏం చెప్తున్నారంటే విగ్రహార్పితమైన భోజనాన్ని తీసుకోవచ్చు అని చెప్పేసి ఎంకరేజ్ చేసి వాళ్ళందరినీ డీఫైల్ చేసే సంఘం ఇక్కడ తయారైనట్టుగా చూస్తున్నాం. కనుక దాని నుంచి బయటకు వచ్చి సరి చేసుకోమని దేవుడు హెచ్చరించాడు. తరువాతిదిగా సార్దీస్ సంఘాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళ యొక్క స్థితి మరణావస్థలో ఉంది. ఈవెన్ దో అవుట్ సైడ్ దే లుక్ లైక్ వెరీ యాక్టివ్ స్పిరిచువల్, బట్ ఇన్సైడ్ దే ఆర్ స్పిరిచువల్లీ డెడ్ అని చూపిస్తున్నాడు. బయటకి జీవిస్తున్నట్లు కనిపిస్తుంది, కానీ ఇన్సైడ్ ఇట్ ఇస్ స్పిరిచువల్లీ డెడ్ అని చెప్పి చూపిస్తున్న సంఘము సార్దీస్ సంఘం. కాబట్టి నీ క్రియలు సంపూర్ణంగా లేవు, అయితే నీలో దేవునికి లోబడిన ఉన్నారు, కాబట్టి వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో నేను తుడిచిపెట్టను అని చెప్తున్నాడు. చివరిగా 6వదిగా ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి చెప్పినప్పుడు దేవుడు ఎంతగా సంతోషిస్తున్నాడో. ఈ సంఘంలో నీకు ఉండే శక్తి కొద్దిగానే ఉంది, కానీ నా నామాన్ని ఎరగనలేదు. నువ్వు నా నామం కోసంగా నువ్వు ఓర్పుతో ఉన్నావు కనుక నీకు అనేకుల మీద నీకు అధికారం ఇస్తానంటున్నాడు. నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో, ఇదిగో ఈ భూలోకంలో రాబోయే శ్రమ దినంలో నిన్ను నేను తప్పిస్తాను అని చెప్పాడు. ఎంత గొప్ప విషయం. అయితే చివరిదిగా లవోదికీయ సంఘానికి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు,
నీవు నులివెచ్చని పరిస్థితిలో ఉన్నావు, లూక్వామ్ స్థితిలో ఉన్నావు. జాగ్రత్త, నువ్వు నులివెచ్చని స్థితిలో ఉన్నావు. నువ్వు వెచ్చగా లేవు, చల్లగాను లేవు. కనుక నీవు బహు జాగ్రత్తగా ఉండాలని ఈజ్ కాలింగ్ టు దట్ చర్చ్. ఆ యొక్క సంఘాన్ని దేవుడు బహుగా హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు ధనవంతుడు అనుకుంటున్నావు, నీవు చాలా ఉన్నతమైన పరిస్థితిలో ఉన్నావు అనుకున్నావు. నిజానికి నీవు దిక్కులేనివాడు, దౌర్భాగ్యుడువు, నీవు చాలా పేదవాడివి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘాలలో మనకు దేవుడు తెలియజేస్తున్న మాట ఒకటే. ఇదిగో ప్రత్యేకంగా ఈ లవోదికీయ అనే సంఘము ఈ యొక్క 1950 నుంచి ఇప్పుడు రాబోయే కాలం వరకు ఉండే ఈ యొక్క సంఘంగా ఉంది కనుక దేవుడు త్వరలో రాబోతున్నాడు. ఆయన తలుపు తట్టినప్పుడు నీవు నేను ఆయన స్వరం విని తీసే విధంగా మనం ఉంటే అది ధన్యత అని నేను తెలియజేస్తున్నాను. ఏ సంఘంలో ఏ యొక్క 7 సంఘాలకి దేవుడు ఇచ్చిన మాటల్లో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి పరిశీలన చేసుకో. ఇది ఏది నీకు అప్లై అవుతుందో, ఏది నీకు దీనికి ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నావో ఆ పరిస్థితుల్లో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవునితో నీవు ఒక నిబంధన చేసుకో. ప్రభువా, ఇదిగో నీవు నాతో మాట్లాడావయ్యా. 7 సంఘాలతో దేవుడు చెప్తున్నప్పుడు ఆత్మ చెబుతున్న మాటలు చెవిగలిగిన వాడు వినుగాక అని చెప్పావు కనుక ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభువా, నాతో నీవు మాట్లాడావయ్యా, నాతో నీవు మాట్లాడావు తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, ఇదిగో నాయన నేను హెచ్చరించబడ్డాను, నేను సరి చేసుకుంటున్నాను. ప్రభువా, నీవు నాతో ఉండు నాయన, నీ యొక్క స్వరం నాకు వినిపింప చేయి, నీలో నేను ఎదుగునట్లుగా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు, వందనాలు తండ్రి. అయా, నీ బిడ్డలు ఇంతవరకు నీ వాక్యాన్ని విన్నారు ప్రభా. 7 సంఘాలతో ప్రభా నువ్వు మాట్లాడిన మాటల గురించి మేము ధ్యానం చేసుకున్నాం కనుక ప్రభా ఏ స్థితిలో మేమున్నామో తెలుసుకుని ప్రభా ఆ స్థితిలో ప్రభా నిన్ను కలిగి ఉండడానికి నాయన మారు మనసు పొంది నీ క్రియలు చేయడానికి సహాయం చేయమని, సంఘాన్ని ఉజ్జీవింప చేయమని, దీవించమని, బలపరచమని అన్ని విషయాల్లో మీకు మహిమ చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.